మేము ఈ వీడియో చాలా కష్టపడి ఆర్ట్స్ వేసి యానిమేషన్ చేసాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 1982 అది నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, నాగిరెడ్డి గారు టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్న రోజులు. బహుశా ఆ కార్యం మా చేతుల మీదే జరగాలని ఆ కలియుగ దైవం నిర్ణయించాడేమో. ఎప్పుడో పడిపోవలసిన ఆ ధ్వజస్తంభాన్ని ఏ శక్తి నిలబెట్టింది? ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే ఒళ్ళు గగ్గర పొడుస్తుంది. ఏమిటా ధ్వజస్తంభం కదా, ఏమిటా ధ్వజస్తంభం కదా. ముందుగా మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. హఠాత్తుగా ఒకరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణ నుండి కాల్ వచ్చింది. ఆయన అర్జెంటుగా రమ్మనడంతో కంగారుగా వెళ్ళాను. అక్కడ నన్ను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మెట్ల నుండి పైకి తీసుకెళ్లారు. పతాక భాగం తొలగించి చూస్తే కొన్ని అడుగుల వరకు ధ్వజస్తంభం మాను కనపడలేదు. ఒక్కసారిగా నేను కూడా షాక్ అయ్యాను. వెంటనే 4 వరుసల దాకా ధ్వజస్తంభం చుట్టూ ఉన్న బంగారు ప్లేట్లను తొలగించి చూస్తే కానీ టేకుతో చేసిన ఆ ధ్వజస్తంభం మాను కనపడలేదు. ఆ మానంతా పుచ్చిపోయింది. భూమిలో ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు. మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచి ఉంది? కేవలం బంగారు ప్లేట్ల ఆధారంతోనే అది నిలిచి ఉంది. రేపో మాపో అది కూడా కూలిపోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కొందరు అధికారులు ఇచ్చిన సలహా ఏంటంటే యథాతథంగా గోల్డ్ ప్లేట్స్ పాలిష్ చేసి వదిలేద్దాం, అది ఉన్నంతకాలం ఉంటుంది. 80 అడుగుల ధ్వజస్తంభం దొరకడం అసాధ్యం అని అన్నారు. కానీ అలా పుచ్చిపోయిన మానితో ధ్వజస్తంభాన్ని పునర్నిర్మాణం చేయడానికి నా మనస్సాక్షి అంగీకరించలేదు. అందుకే ధ్వజస్తంభాన్ని పునర్నిర్మిద్దాం అని ప్రకటించాను. సరే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. పాత మాను గురించి తెలుసుకుంటే దొరుకుతుందని 190 సంవత్సరాల రికార్డులన్నీ పరిశీలిస్తే ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. కొత్తగా చెట్టు తెప్పించి మాను పెట్టేద్దామంటే ఆగమ శాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి. ఆ మానుకి ఎలాంటి తొర్రలు, పగుళ్ళు, కొమ్మలు, వంకలు ఉండకూడదు. కనీసం 75 అడుగులు ఎత్తున్న ఒకే మాను కావాలి. దీర్ఘకాలం మన్నిక ఉండాలంటే అది టేకు మానై ఉండాలి. అటవీ శాఖ వారిని సంప్రదిస్తే ఇలాంటి మాను మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం అన్నారు. ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది. ఈ లక్షణాలున్న చెట్లు ఎక్కడ దొరుకుతాయి అన్న భయం నాలో మొదలైంది. మరోవైపు నాకు, నాగిరెడ్డి గారికి 2 నియామకాలు పూర్తి కానున్న తరుణం. ఈ కొద్ది రోజుల్లో మనం చేయగలమా అన్న ప్రశ్నలు. టీటీడీ తిరుమల ధ్వజస్తంభం పునర్నిర్మించడానికి 80 అడుగుల టేకు చెట్టు కోసం గాలింపు చేస్తున్నారు. అనుకోకుండా బెంగళూరు నుండి హెచ్ఎస్ఆర్ అయ్యంగర్ అనే భక్తుడు నా కోసం కాల్ చేశాడు. ఆయన ఎవరో నాకు అంతకుముందు తెలియదు. ధ్వజస్తంభాన్ని మార్చాలనుకున్నట్లు రేడియోలో విన్నాను. అలాంటి మానులు కర్ణాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే లభిస్తాయి. మీరు అనుమతిస్తే ఆ పనిని నేను చేసి పెడతాను అని అన్నాడు. వారంలోగా ఆ భక్తుడు 100 చెట్లను పరిశీలించి అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా ఉన్న 6 చెట్లను ఎంపిక చేశాడు. అదే వారంలో కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన ముందు ఈ ప్రతిపాదన ఉంచాను. ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు. ధ్వజస్తంభానికి 1 మాను సరిపోతుంది. అయితే ముందు జాగ్రత్తగా 6 చెట్లను తీసుకున్నాము. సమస్య అక్కడితో అయిపోలేదు. దట్టమైన అడవిలో కొండవాలులో ఉన్న వీటిని మొదటికంతా తీయించి 8 కిలోమీటర్ల కిందకి తీసుకురావడం చిన్న పని కాదు. రోడ్డుని నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే సోమాని పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం మాకు ప్రసాదించండి అని క్రెయిన్ల సహాయంతో దొంగల్ని రోడ్డు వరకు చేర్చారు. ట్రాలీకి 70,000 రూపాయలు అద్దె. డ్రైవర్ 2 చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థించాడు. కర్ణాటక దండేలి అడవుల నుండి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులు తీసుకొని ట్రాలీ బయలుదేరింది. ఇంతటి భారీ వాహనం చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు. ఏ శక్తి నడిపించిందో తెలియదు కానీ మరుసటి రోజు సాయంత్రానికి గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ట్రాలీ చేరుకుంది. అక్కడే ఉన్న టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి గారికి నాకు నమస్కరించి, ఘాట్ రోడ్ 18 కిలోమీటర్లు, 7-8 క్లిష్టమైన మలుపులున్నాయి.
ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితిలోనూ ట్రక్కును ఆపకుండా కొండ మీదకి తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు దెబ్బతినచ్చు, అంచులు తగిలి బండరాళ్ళు దొల్లిపడచ్చు. మీరు హామీ ఇస్తే పైకి చేర్చి తీరుతాను అన్నాడు. మేము డ్రైవర్తో పైకి చేర్చే బాధ్యత నీది, మిగతా బాధ్యతలు మావి అని ధైర్యమిచ్చాం. వాహన రాకపోకలను పాత ఘాట్ రోడ్డు వైపు మళ్లించాము. వెనుకే వాహనాలలో అందరం బయలుదేరాము. ఒక్కో మలుపు తిరుగుతుంటే మానులు తగిలి బండరాళ్ళు ఊడిపడ్డాయి, పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయ లోపలికి పడిపోతుందేమోనని వెనుక వారికి భయం కలిగింది. ఇలా గుండెలు ఉగ్గపట్టుకొని ఫీట్లు చేసుకుంటూ సంబరం ఆశ్చర్యాల మధ్య 55 నిమిషాలలో సూర్యాస్తమయంలోగా ట్రాలీ తిరుమలకు చేరిపోయింది. వేలాది భక్తుల ఆనందోత్సవాలతో గోవిందా గోవిందా అని నామస్వరాలతో తిరుమల కొండ ప్రతిధ్వనించింది. పక్కనే ఉన్న వృద్ధ పండితుడు ఒక చిరునవ్వు నవ్వి బదులుగా ఒక శ్లోకం చదివాడు. నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాకిలం తదాపి మతృథా పూజ తత్పసాదేన నా అన్యథా. అంటే నేను కాదు కర్తని, చేసేది చేయించేది ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కారం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ లేదు. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? 75 అడుగులు ఎత్తున్న భారీ మానుని శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించాలంటే గుడి లోపలున్న మండపాన్ని పగలగొట్టాలని అధికారులు తేల్చి చెప్పారు. ఒక్కసారిగా నేను కంగు తిన్నాను. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.